హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజండి ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే ఫ్రెండ్ కొంచెం బ్రేక్ టైంలో ఉన్నప్పుడు ప్రేయర్ చేయమని అడిగితే సరే అని తనకి కీర్తనలు 20లో తను తీసుకొని కొంచెం ప్రేయర్ చేసినాం అనమాట. అది ఒక కీర్తనలు 20 20వ అధ్యాయంలో 4లో అది తనతో కూర్చున్నప్పుడు ఇంగ్లీష్ చదివినుండే. సార్ నాకు మళ్ళీ మీకు షేర్ చేసుకోవాలనిపించింది. సో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అని చెప్పిన తర్వాత నేను ప్రే చేస్తే తను హ్యాపీగా ఫీల్ అయింది. నిజంగా నా డిజైర్ అంటే దేవుడు అంటే చేస్తారా, అంటే నేను అనుకున్నది తప్పకుండా జరుగుతుందా అని అడిగింది. అడిగితే అప్పుడు నాకు ఇదంతా చదివి ఇది మొత్తం మళ్ళీ చదువుకో అని చెప్పిన తర్వాత మళ్ళీ చెప్పిన కదా. సో ఎప్పుడైతే మనము కంప్లీట్గా దేవుని మీద మనము కంప్లీట్గా డిపెండ్ అయిపోతామో, అంటే మనము దేన్ని చూసి ఇక్కడ చూడండి, సెవెంత్ చూడండి, కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము అని ఉంది కదా. సో దాన్ని చెప్పినమాట. ఎందుకంటే మనకు ఇది ఉందిలే, పలానా వాళ్ళు ఉన్నారులే, పలానా నాకు ఇంత ఉందిలే, నాకు ఇది స్టేటస్ ఉందిలే, నాకు ఈ పని జరిగిపోతుందిలే, వాటిని బట్టి మనము అతిశయపడకుండా కేవలం ఆయన యొక్క హోలీ నేమ్ అంటే పరిశుద్ధమైన నామం, కేవలం మనం దేవుని బట్టి నాకు ఎవ్వరూ ఏమీ లేరని, ఏది ఉన్నా ఏమున్నా కూడా నీవు మాత్రమే నా అతిశయం, నేను నీ మీదనే ఆధారపడుతున్నాను, నీవు నాకు ఉన్నావని నేను నమ్ముతున్నాను అని మనం కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయినప్పుడు దేవుడు తప్పకుండా మన తరపున కార్యం చేస్తారని ఈ కీర్తనలు 20 చదువుకొని అట్లా మేము కొంచెం టైము తను ఒక రిక్వెస్ట్ అడిగినప్పుడు ప్రేయర్ చేయడం జరిగిందనమాట. సో తప్పకుండా ఈ కీర్తనలు చదువుకోండి. మీరు కూడా ప్రార్థన ఏదైనా మనసులో ఉన్నప్పుడు తప్పకుండా ఇది చదువుకొని దేవుని వాక్యాన్ని బట్టి ఆశీర్వదింపబడండి. గాడ్ బ్లెస్ యూ.